మా ప్రాంతంలో ప్రారంభమంతలకి భయపడదు. ఎంత భయపడించినా మీకోసం అంటే మేము ప్రారంభిస్తాం. ఇవ్వాలని ఇది సభ కావాలని ఈ దీక్షలకు సహకరించిన పోలీసులకు ముఖ్యంగా మా ధన్యవాదాలు చూస్తూ, అలాగే మా తమ్ముడు ప్రతాప్ రెడ్డికి ఒక విన్నపము, అలాగే మన రవిరెడ్డి కూడా ఈయన పిలుపు ఏంటంటే పొద్దున్న నుంచి మన ఆదిరెడ్డి సార్ చెప్తున్నారు దయవంచి సంధ్యకూడలో ఒకరోజు మీటింగ్ పెట్టమంటున్నారు. నేను కూడా ఓకే చెప్పినాను. అందుకోసము ప్రతాప్ రెడ్డి గారికి నేను విన్నవించేది ఏంటంటే దయ ఉంచి మీ సహకారం కావాలి. ఏమండి రెడ్డి గారు మీ సహకారం కావాలి. రవిరెడ్డి మీ సహకారం కావాలి. దయ ఉంచి మేము అందరము సంధ్యకూడ సహకారం చేస్తాం. జై హరివాణం. మండలం కావాలి, మండలం కావాలి, కావాలి, సాధిస్తాం, సాధిస్తాం, పెద్దారి మండలం సాధిస్తాం. జై హరివాణం, జై పెద్ద హరివాణం. ఖబర్దార్ అవినీతి దొరలారా, ఖబర్దార్. మండలం మా లక్ష్యం, పోరాటం మా మార్గం. హరివాణం గడ్డపై మొదలైంది యువ గర్జనం. డిగ్రీలు చేత పట్టి దేశాన్ని మార్చాలన్నా, కానీ కనీసం మా ఊరిని కాపాడుకోలేమా? రాజకీయ జూదానికి మా భవిష్యత్తు బలి కావాలా? కుర్చీలాటలో మా ఊరి కలలు కూలిపోవాలా? ప్రాణ త్యాగానికైనా మేము వెనకాడం. మండలం ಒಬ್ರು
తెలుసు, కానీ సభ్య సమాజానికి తెలిసేలాగా అదేవిధంగా దానికి సంబంధించిన వారికి గుర్తొచ్చేలాగా ఈరోజు మనం ఆవిష్కరణ చేస్తూ మాటలు వద్దు సార్, మాటలు వద్దని మాట్లాడాల్సిందే, కానీ మాటలు పని కాకుండా చేతులు చూపించాలా. నేను ఇంకొకసారి చెప్తా, మన మహాకవి గురుజాడ గారు చెప్పిన మాటలు ఒకటే, ఒట్టి మాటలు గట్టి పెట్టు, గట్టి మేలు ఒకటి తలపెట్టు అన్నాడు. బట్ ఒట్టి మాటలు చాలా మాట్లాడచ్చు, చాలా సులభము. కూర్చొని మన ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడచ్చు. ఇంకా ఆడవాళ్ళు అయితే రోజులు మాట్లాడుతుంటారు. వాటి మాటల్లో అభిప్రాయాలు తెలుస్తాయి, కానీ ఆచరణలోనే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకున్నాము, ఒక వారం రోజులు కష్టపడి, ఏమని రాజకీయ నాయకులు ప్రవేశం లేదనేది ఇది అప్పుడే వైరల్ అయిపోయిందని మనకంతా తెలుసు. చాలామంది ఇంతకుముందు అంటే నీకు చెప్తున్నాను, అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ ఆయనే వస్తాడు. మొన్న ఎలక్షన్లో ఉరుకుందనే అడ్వకేట్ ఎమ్నూరు ఎంపీకి పోటీ చేసినాడు సార్, కర్నూలు ఎంపీకి పోటీ చేసినాడు ఎమ్నూరు అతను అడ్వకేట్. ఆయనకు మేము లాస్ట్ టైము మేము ఆడా ద్వారా క్యాండిడేట్స్ అంతా పరీక్ష పెట్టాను, గుర్తుందో లేదో కొంతమందికి. మేము అక్కడ పెట్టినాము, ఏది చేకూరి ఫంక్షన్ హాల్లో. మన మెయిన్ క్యాండిడేట్ రాలేదు, కానీ ఆయన వచ్చి రాసినాడు ఉరుకుంది సార్. మేమేం పెట్టినామంటే ఎంపీలు ఎమ్మెల్యేల కనీస జ్ఞానం ఉందా అని అడిగితే మేము కొన్ని ప్రశ్నలు చేస్తే దాన్ని చేసినారు, దాన్ని మనం టెస్ట్ చేసినాము. దాంట్లో 2-3 బాగా రాశారు, కొంత ఏమీ రాయలేదు. ఆ ఉరుకుంది గారు ఫోన్ చేశారు నాకు, ఏమి సార్ మీ పెద్ద అరివాణ మీద పెద్ద కుట్ర జరిగిందని చెప్పినాడు సార్. ఆయన పెద్ద కుట్ర జరిగింది అన్నాడు. ఆ కుట్ర ఏమో కూడా చెప్పేసినాడు ఆయన, కానీ నేను చెప్పడం ఇష్టం లేదు సార్. మీరు కూడా ఒక మేధావి ఎంపీగా పోటీ చేసినారు. ఆయన వచ్చేసి మన 55 హైదరాబాద్ ಅದನ್ನು ಸಾರ್ ಇದ್ದನಪ್ಪ ಇಂಗ್ಲೀಷ್ ಲೆಕ್ಚರರ್ వివేకానంద సంస్థ ಮಾಡಿದ್ನಲ್ಲ ನೆನಪೈತಿಲ್ಲಿ సార్ పేరు రాదు, చనిపోయి ఒకతను. ఆయన సంస్థలో సభ్యుడు, ఆయన వివేకానంద సేవా సంస్థ ఉండింది. ఆ సార్ పేరు నాకు రావడం లేదు. ఆయన శిష్యుడు. ఆయన అన్నాడు, సార్ మీరు గుర్తించినారు అరివణం శిబిరారెడ్డి అని పిలిచిన. నేను వేరే ఊళ్ళో టూర్లో ఉన్నాను, ఎన్నాళ్ళు ఉంటుంది మీది అన్నాడు. ప్రస్తుతానికి 26వ తేదీ అనుకున్నామంటే 12వ తేదీ తర్వాత వస్తాను, వచ్చి ఏమి జరిగిందో చెప్తా అన్నాడు. ఆయన నాకు చెప్పినాడు. ఆయన చెప్పిన మాట వింటే నాకైతే చాలా బాధగా ఉంది. మనం ఊహించినట్లే జరిగింది. దేవేంద్రప్ప గారు కొన్ని ఏది చెప్పినాడు అవన్నీ ఊహించినట్టు జరిగింది. ఆయన కుండ బద్దలు కొట్టి చెప్తాడు. ఆయన నోటితో వింటే మేలు. ఎందుకంటే మనం చెప్పుకుంటే ಏಮಂటే ಅವ್ರ ದೌರ್ಯಕ್ಕೆ ಅಂತಾರೆ, ಅವ್ರ ದೌರ್ಯಕ್ಕೆ ನಾವು ಹೇಳಿಕೆ ಮತ್ತೆ ಬೇಡ. ಇವಾಗ ಎಮ್ನೂರದ ಬರ್ತಕ್ಕಂಥ ಮೇಧಾವಿ మన ಎಂಪಿ ಪೋಟಿ ಮಾಡಿದಂತ ಸಾಮಾಜಿಕ ಸ್ಪೋಯಿದ್ದಾತ ಒಂದು ವಿವೇಕಾನಂದ ಸಂಸ್ಥಾಗ ಸಭ್ಯ. ಅವ್ರು ಬಂದು 12ನೇ ತಾರೀಕು ಮೇಲೆ ಬರ್ತಾವ ಅಂತೇಳಿ ಅವ್ರ ನಂಬರ್ ಕೂಡ ಐತೆ. ಆದ್ರೆ ನಾನು ಒಂದು ಹೇಳ್ತಾ ನಂಬರ್ ಕೊಡ್ತೀನಿ, ನೀವು ಪರ್ಸನಲ್ ಮಾತಾಡ್ರಿ. ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದೆ ಅಷ್ಟು ದಿನ ನೀವು ಮಾತಾಡ್ರಿ. ಐ ವಿಲ್ ಶೇರ್ దట్ నెంబర్. ಇಲ್ಲ మాట్లాడ్రి, తెలుగులో మాట్లాడండి. ఆ నంబర్ మీకు పెడతాను, మీరు దయచేసి పర్సనల్గా షేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆయన చాలా బాధపడినాడు సార్, దీనికల్లా కుట్ర ఉందని. సార్ ఆ కుట్ర మాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ప్రపంచానికి కొంచెం ఇది ఉందంటే నేను చెప్తా అన్నాడు. కాబట్టి ఆయన నంబర్ షేర్ ఇన్ ది గ్రూప్, పర్సనల్గా మాట్లాడుకుంటే తెలుస్తుంది. కాబట్టి మన విషయం మీద అందరికీ సింపతి ఉంది. మనకు అన్యాయం జరిగినది వాస్తవము. ఈరోజు నిన్న మండల ఆఫీస్ ఓపెన్లో రకరకాలుగా కొంతమంది మాట్లాడినారు, 2 రకాలుగా. దాని గురించి పొద్దున చాలా బాగా చెప్పినాడు నాగరాజు. ఎవరు చెప్పుకున్నారని. సరే వాళ్ళు చెప్పుకున్నారు. మనది ఒకటే నిర్ణయం సార్, మనది పెద్ద ఛాలెంజ్ ఇది. నన్ను అడిగితే మనం ఎట్లేమన్నా రాత్రి 28-29 గంటల నిరాటంకంగా మనము రాస్తారోకో చేసినాము. ఇది కూడా ఒక చరిత్రనే. ఆదోన్లో జేఏసీలో కూడా ఒకతను పెట్టినాడు ఈరోజు నాకు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. అతను చెప్పిన సార్ మీ పుణ్యం ఉంటుంది, వచ్చి సంఘీభావం ప్రకటించంటే ఎవరో ఒకతను జేఏసీలో అంటే మామూలు వ్యక్తి, ఎవరో సమ్ లీడర్, అంటే ఈ నాయకులు కాదు. కాబట్టి అందరూ సానుభూతి ఉంది, ఇది అంటుకుంటుంది, ఇది పెద్దగా అవుతుంది. తర్వాత 26వ తేదీకి అంటే మనం చర్చించుకోవడానికే చెప్తున్నా. 26వ తేదీ అనుకున్నాం కదా, తర్వాత ముందు అయ్యేది వేరు. 26వ తేదీ ఒక బహిరంగ సభ పెట్టేదానికి ఆలోచించండి. మనం 26వ తేదీ ముగించేది ఒక బహిరంగ సభ పెడదాం. అంతలోపల ఎమ్మెల్యే వస్తే నేనైతే అడుగుతా, ఎమ్మెల్యే ఊరు బయట మీటింగ్ పెడతాం, వచ్చి మాట్లాడటం అడుగుతాను. మీ అనుమతితోనే ఏది చేసినా సొంతంగా చేయము. ఒకవేళ ఊరు బయట పెట్టి అతను మీరు ఒప్పుకుంటేనే, మీరే ఎందుకంటానంటే నేను ఇక్కడ నుంచి మాట్లాడితే మీరు అంటున్నా, మనమంతా అంగీకరిస్తే అక్కడ ఊరు బయట మీటింగ్ పెట్టి అనేమని వస్తే మాట్లాడిస్తామని, లేదంటే మనమే చేసుకుందాం. బహిరంగ సభ జరపాలా. ఈరోజు మాకు ప్రస్తావన మాటలు చాలా సంతోషించిన. ఆయన బిగినింగ్లో ఒక మాట అన్నాడు, సంతేకూడూరులో దీనికి సపోర్ట్ చేసే ఉన్నారని చెప్పినందుకు సార్కు ధన్యవాదాలు. ఆ సార్ మేము చెప్పినాము, సార్ ఏమీ లేదు,
మేము ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మనం ముందు తిరిగినట్టు అన్ని గ్రామాలు తిరుగుదాము. నేను చిన్న కూడా నేను పోతున్నా. నేను డిసైడ్ నాకు ప్లాన్ ఉంది. చెప్పట్లు కొట్టొద్దండి. చిన్న అరివాణం చిన్న గోనాళ్ళకు పిలుచుకుపోయి సమావేశం పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఆల్రెడీ మాట్లాడినాను. సంతేకుల్లూరు సార్ ఉన్నాడు, గెజ్జడిలో కూడా ఉన్నారు. వందవాలి మనం ఏదైతే తిరిగినామో ఆ గ్రామాలన్నీ కూడా 26వ తేదీ లోపల తిరగడం తర్వాత మనం మాట్లాడుకొని పోదాము. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు సంతేకుల్లూరు నుంచి వచ్చి ఆయన దీక్ష కూర్చొని సంఘీయపడి వచ్చి సంతేకుల్లూరులో సమావేశానికి కూడా నేను అవకాశం ఇప్పిస్తా అని చెప్పేందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన గ్రామం ఉద్యమం అనేది ఉప్పెనలాగా పోతుంది. ఉప్పెన మనకు డివిజన్ ఉప్పెన వచ్చింది 1977లో. అట్లా ఇది ఉప్పెన మాదిరే పోతుంది. ఇది చరిత్ర గతిని మారుస్తుంది. ఏది ఏమైనా పెద్ద అరివాణం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయింది. దీనికి ఒక్క మాట చెప్పాలా, అది కూడా చెప్తా. ఇది జరిగేటప్పుడు మనం ఈ సేవ నాగరాజు ఒకసారి గ్రూప్లో పెట్టి అరివాణం అంటే ఎల్లైతే ఎక్కడుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు చెప్పాలన్నాడు. ఇప్పుడు చెప్పాల్సిన పనే లేదు. అమరావతి పోతే పెద్ద అరివాణం అంటే చాలా పెద్దోళ్ళ పంటారు, చాలా పెద్దోళ్ళ పంటారు. చాలా మనకు కీర్తి తెచ్చి పెట్టింది మేము కాదు, ఆ 16 గ్రామాల నాయకులే. వాళ్ళ వల్లనే మేము ఈరోజు నేను చెప్పట్లొద్దు, వాళ్ళ వల్లనే. కాబట్టి నేను చెప్పేది, మనము ఎవరైతే మమ్మల్ని అదేమంటారో బంతి నేలకేసి కొడితే పైకి పోతుందంట కదా, అట్లా మేము ఎంత స్పీడ్గా కొడుతుంటే పైకి ఎగురుతున్నాము. నిజంగా చాలా మంచి సూచనలు ఉన్నాయి. కోర్టు విషయం కూడా ఈరోజు ఇంకా అడ్వకేట్ కూడా లక్ష్మీకాంత్ మాట్లాడిచ్చినాడు. ఆ అడ్వకేట్ని మేము అడగడం జరిగింది. సార్ మీరు దయచేసి మాకు ఫీజు లేకుండా చేయమంటే ఆలోచిస్తా అన్నాడు. అది కూడా చెప్పట్లు ఏది కొట్టొద్దండి, అది కూడా చెప్పినాడు లక్ష్మీకాంత్. నేను ఆయన ముగ్గురు మాట్లాడినాము. పేపర్లన్నీ మళ్ళీ ఇంకొకసారి మీరు ఇచ్చిన పేపర్లు కూడా వాట్సాప్ పెట్టాను. రేపు మర్నాడులో రేపు పోయి మనం దాన్ని చేస్తాము. ఖచ్చితంగా దాంట్లో అయితే 75% 90% సక్సెస్ అనేటువంటి భావన నాకు ఇప్పటికీ ఉంది. అది కాలానికి వదిలిపెట్టింది. ఇప్పుడు ఈ ఆవిష్కరణ జరుగుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా పాటించాలా. ఎవరైనా రేపు రాజకీయాలు ఎవరు రానికూడదు అంతా ఇదే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ అంటే పవన్ కళ్యాణ్ దానికి మన షీట్ అంటే ఇచ్చింది, ఒకటి బ్యానర్లు కానీ సంతోషము. తర్వాత ఇది కూడా ఈయన మన స్వామి బాలాంబేశ్వర స్వామి కూడా చెప్పినాము, పాంప్లెట్ನಾಗೆ ಯಾರ್ಯಾರು ಹಾಕ್ಬೇಡಪ್ಪ ಅಂತೇಳಿ. సాయి ప్రసాద్ రెడ్డి, మీనాక్షి నాయుడు అంత వర్షాలు ఆగుతారు సార్, ఆగబడరు ಅಂತೇಳಿದ್ರೆ స్వామి కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఏ పత్రికల్లో ఎవరు పాంప్లెట్ వేసినా వాళ్ళది ఉండదు. ఇట్లే సహకారం చేసుకుంటూ పోదామని చెప్పుకుంటూ, ఇది మనం మండలం వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు, వచ్చి తీరుతుంది, ఇచ్చి తీరుతారని చెప్పేసి ఆశిస్తూ, మనకు అన్ని రకాలుగా మనం మంచి చేస్తున్నాం కాబట్టి మంచి వాళ్ళకు మంచిగా జరుగుతుంది. కాకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎవరో ఒక మంచి మాట పెట్టినారు గ్రూప్లో, విజయం సులభంగా వస్తే దానికి ఉండదు, అడ్డంకులు వస్తే తిమ్మప్పి అనుకుంటే పెట్టి కరెక్టే. కాబట్టి ఆ లెక్కలు చూసుకుంటే మనకు కష్టాలు ఉన్నప్పుడే దానికి విలువ తెలుస్తుంది. ఈజీగా లాటరీ తగిలితే డబ్బు ఉండదు. మటకాలు రాసేకుండా రక్కన 10 లక్షలు వస్తే దానికి వాల్యూ తెలియదు. కానీ పంట పండించి నేను పత్తి అమ్ముకొని ఒక 2 లక్షలు వస్తే తృప్తి ఉంటుంది. కాబట్టి మనం కష్టస్తున్నాము, మనము మంచి దారిలో పోతున్నాము, సరైన దారిలో పోతున్నాము. ఎవ్వరు కూడా ప్రలోభ పెట్టినా ప్రలోభ చెందకూడదు. ఎవరు ఫోన్లు చేసినా ఏనప్పా నోడ్రి భర్తవి మాడుతవి అంటే అది లేదు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఎవరు అన్నారు ఇక్కడ మండలి ఇస్తామన్న వాళ్ళకి స్వాగతం, ఇస్తామనే ప్రశ్న లేదు, ఇచ్చేంత వరకు లేదు. అక్కడ రాసేస్తాం కదా, ఇచ్చేంత వరకు లేదు. ఆయన ఎవరైనా కానీ నేను అంటున్నా కదా, నిన్న ఒక మాట వచ్చింది, రాఘవేంద్ర స్వామి అన్నాడు, ఇప్పుడు కొత్త మండలం వచ్చింది కదా, రేపు అంటారు 50 లక్షలు ఇస్తాం అరివాణం కొంటాడు. 50 లక్షలు ఇస్తే వాడు స్పెషల్ ఆఫీసర్ వస్తాడంతే. ఎవ్వడు పవన్ కళ్యాణ్ కూడా రావడానికి లేదు, పంచాయతీ అడ్మినిస్ట్రేటర్ కూడా అంతే. మనం ఏం చేసేకేం లేదు. మండలం ప్రకటించేలా రావాలా, డబ్బులు వస్తే ఆఫీసర్లు ఇస్తారు. నిన్న సార్ అన్నాడు 50 లక్షలు ఖచ్చితంగా ఇవ్వచ్చు, సంతోషం. మా ఊరికి 50 లక్షలు సన్నాలకు బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తారబ్బా. మళ్ళీ వాడు ఓపెన్ చేస్తారంటే ఇంజనీర్ వస్తాడో చేస్తాడు అంతే, ఎవరు చేస్తారు. మనం ఆ మాట మీద ఉంటామా లేదా? ఇదొక చాలా సంతోషం. దీన్ని ఓపెన్ ఆ జంజెట్ యువకుడు ఓపెన్ ಮಾಡಲು ఈరోజు మీకందరికీ తెలిసిన విషయమే. ఏమంటే మేము ఒక నిర్ధారానికి వచ్చినాము. అదేమంటే ఏ రాజకీయ నాయకులు హరివాణంలో ప్రవేశం లేదు అని. అదే రెడ్డి గారు చెప్పినట్లుగా మేము కట్టుబడి ఉండాల్సిందే, దీంట్లో తగ్గేదే లేదు. ఎందుకంటే మీరు ఆలోచించాలా, ఎవరు నాయకులు ఉంది మాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఒకవేళ ఆ నాయకులు ఇక్కడ ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, ఒక 2-3 పార్టీలు ఉన్నాయి, ఆ 3 పార్టీల నాయకులు పిలిస్తే మీరు పోయి చెప్పి సార్ మేమంటూ ఇట్లా నిర్ధారం చేసినాము, మీరు ఒకవేళ మండలం అనౌన్సింగ్ చేసిన తర్వాతే మీరు అడుగుపెట్టాలని నిర్ణయం చేసుకొని దాంట్లో తగ్గేది లేదని మీరు చెప్పి రావాల్సిందే. నాయకులు పిలుస్తారు,
ఎవరో ఒకరు ఏమి మేము పలానా ఎలక్షన్స్ వస్తాయి, పలానా ఇది వస్తాయి అని చెప్తారు. వాళ్ళు చెప్తే కూడా మీరు ఒకటే మాట, నాయకులు ఎవరన్నా కానీ మీరు ఏం చేస్తారో తెలియదు. మన ఊర్లో అందరూ ఏకదాటిగా నిలబడినాము. మేము మండలం అయ్యేంత వరకు మేము ఏ ఎలక్షన్స్ కూడా బహిష్కరిస్తాం చెప్పి వాళ్ళని మీరు ఏం చెప్తారో మాకు తెలియదు, అవన్నీ చెప్పాల్సిందే. మరి ఏం చేయాలంటే మనకి ఇవ్వండి. కొందరు నాయకులు అంటున్నారు పెద్దరాంకి దగ్గరలో ఆ ఊరు లేదు, ఆ ఊరు వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి స్లోగన్ ఇవ్వలేదు, ఇంకా పెద్దవాడికి మండలం ఎలా అవుతుంది అని కొందరు అక్కడ ఉన్న నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయ్యా మీరు అనుకుంటే పెద్దరాంకి దగ్గర ఉన్న గ్రామాలు కలిపి మండలం ఇవ్వచ్చు, మీరు మన పెద్దరాంకి అసలు మీకు కావాలనే ఉద్దేశం లేదు, అందుకే ఈ స్లోగన్ ఇస్తున్నారు అంతే తప్ప మీరు పెద్దరాం మండలం చేయాలనుకుంటే 5-6 గ్రామాలు కలిపేసి లేకుంటే వడగొంత మండలం కలిపేసి చేయొచ్చు, మీకు మన ఊరు ఇష్టం లేదు అని వాళ్ళకి మేము చెప్పాల్సిందే. లేకపోతే ఇది జరగదు. లేకుంటే మమ్మల్ని ఏదో ఒకటి కన్విన్స్ చేస్తారు. దాన్ని కన్విన్స్ చేస్తే కూడా ఒకే దాటి మీద నిలబడదాము. ఎవరన్నా కానీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అయితేనేమి, మీనాక్షి అయితేనేమి, సాయి ప్రసాద్ అయితేనేమి, ఎవరన్నా కానీ ఈ ముగ్గురులో ఒకరు మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. అయ్యా మేము ఒక దాటికి నిలబడిపోయినాము, మేము అసలు ఒక్కరు కూడా దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, పెద్దవాళ్ళ మండలం ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మేము మా ఊర్లో మాట్లాడుకొని కావాలంటే ఇచ్చిన వాళ్ళకి మేము సన్మానం చేపిస్తాము, ఏకదాటికి నిలబడతామని తీర్మానం చేసి అదే విధంగా నిలబడతామే తప్ప దీంట్లో ఏ ప్రసక్తి లేదని చెప్పాల్సిందే. వాళ్ళు ఏదో ఒకటి మగడి మీ ఊరికి దగ్గరలో ఏ ఊరు లేవు, మీకు ఎట్లా వస్తుంది అనే ఒక కలిసి వాళ్ళు అక్కడ పక్కన వాళ్ళు ఎవరిని మీకు సపోర్ట్ లేదు. అయ్యా వాళ్ళ నాయకులు ఎవరు ఇప్పుడు ఈ పొరపాటు చేశారో ఆ నాయకులే అక్కడ ఉన్న పల్లెటూరులో చెప్పినారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇద్దరు ముగ్గురు చేసి వాళ్ళకి చెప్పుకోలేక మా పెద్దరాంని బలి చేశారు ఈ నాయకులు. అది మాకు తెలుసు అందరికీ. నిన్ననే మాట్లాడు ఒక ఆయన, అది మాజీ మాజీ ఎంపీ పైన ఆయన ఏమంటాడు, నిన్న ఒకటి అంటాడు ఆయన, మేము మండలంలో తీర్మానం చేసిందే ఈ మండలం అనసు వచ్చింది అంటే ఇప్పుడు అంతా కుట్ర కదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆ నాయకులు ఎవరన్నా కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి పంపించాలని నేను చెప్తున్నాను. ఎవరన్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది, ఇక్కడ అందరు రాజకీయాలు తెలిసిపోయింది మాకు, ఇక్కడ ఎవరెవరో కుట్ర పని చెప్తున్నాను, పంపిస్తాము. ఒకవేళ వాళ్ళు పిలిస్తే కూడా మేము ఇదే దాటి మీద ఏకం దాటి మీద నిలబడతాము, ఇదే మాట చెప్తాము. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మండలం అనౌన్స్ చేయండి, మీరు ఊరికి రాని చెప్తాను అంతే తప్ప దీంట్లో ఎవరు కానీ ఇక్కడ ఉన్న ఎవరు మన ఇంటింటికి చెప్పండి. ప్రతి ఒక్క నాయకులు అక్కడ ఉన్న నాయకులు 3 పార్టీల నాయకులు మమ్మల్ని మోసం చేసినారు, ఆ మోసాన్ని వాళ్ళు మన సరిచేస్తే కానీ మేము వాళ్ళకి తలదొక్కుతాం ఎవరన్నా కానీ, లేకుంటే తల తగ్గే పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు చేసిన ఈ నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉండాల్సిందే. దీంట్లో ఒక్కరు కూడా దాంట్లో లూజ్ కాకుండా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఊరు అట్లా కదిలింది. ప్రతి ఒక్కరూ ఏ మండలం అయిందా లేదా అడుగుతున్నారు. వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి మాకు అర్థం కాయింది. 4 నెలల నుంచి తిరగాడింది కూడా వేస్ట్ అయింది మాకు. అందుకే మండలం అయిపోయిందని అనుకున్నాం తప్ప మళ్ళీ ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఆ చేసిన వాళ్ళకే మేము బుద్ధి చెప్పాల్సిందే. చెప్పవలసిందే. దగ్గరలో వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తాయి, అక్కడే చూపించాలా. కొందరు నాయకులు చెప్తున్నారు మీరు ఈ ధర్నాలు కంటిన్యూ చేస్తేనే మీకు మండలం వస్తుంది అంతే తప్ప వేరే రకంగా వాళ్ళు కోర్టుకేస్తారు. సరే కాదనడం లేదు. మీరు దీన్ని ఇంత రోజుకి ఎదురుతం చేస్తే కానీ ఈ మండలం ఇచ్చే తిరుగుతారు అది కొందరు చెప్తున్నారు. మేము అదే దాటికి నిలబడదాము, మాకేం వాళ్ళు సాగేది లేదు, వాళ్ళేం కేజీ బంగారం ఇచ్చేది లేదు, ఊరికే మమ్మల్ని ఏదో ఒకటి వాడుకుంటారు, ఓటు తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఏం చేసేది ఉంది. మాకేమో మా ఊరు భవిష్యత్తు మండల అభివృద్ధి కావాలని కోరుకున్నాము. వాళ్ళే అనౌన్స్ చేసి వాళ్ళే డిస్టర్బ్ చేసి వాళ్ళ లోపల లొసుగులు మాట్లాడకుండా మమ్మల్ని బలి చేస్తారు హర్యాణంది. అందుకోసమే మేము ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి 3 పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే. చెప్పే దగ్గర వస్తాయి. అందుకోసమే ఏకదాటిపై నిలబడి మేము దీన్ని కొనసాగించకపోతే మా అందరు నా మర్యాద, రెడ్డి మర్యాద, మిగతా వాళ్ళ మర్యాద కాదు, అందరి మర్యాద పోయినట్లే. ఒక్కరు కూడా లోపల ఎవరన్నా కానీ నాగరాజు వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా పిలువని ఇది ఏకదాటిని నిలబడతాం మేము. ఎవరన్నా కానీ నాయకులను కానీ పెండి ఉంటే కూడా పిలవం మేము. అట్లా ఏకదాటిని నిలబడి సాధించాల్సిందే. సాధించిన తర్వాతనే మేము అడుగు పెట్టాల్సిందే అని వాళ్ళకి చెప్పాలని నేను కోరుకుంటూ ఈ చావు అయితే కూడా లేదు. చావు ఎవరన్నా సత్తే కూడా ఏ ప్రోగ్రామ్ కి వాళ్ళ పిల్లకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంట్లో చెప్పండి. ఇలా అందరూ ఎక్కడ దాటి నిలబడి హరివాణ నిలబడింది. వాళ్ళకి తెలవాలి ఎక్కడ ఉన్న నాయకులు
అమరావతిలో ఉన్న నాయకులకు తెలిసిపోవాలా ఏమిది మనం ఇచ్చి మేము లాక్కుంటే ఎట్లా అది వాళ్ళే ఆలోచించాలి అంతే తప్ప మనం ఆలోచించకూడదు. మేము ఎంతవరకు పోరాడినాం కానీ ఇలా అవుతుంది మేము అనుకోలేదు. కానీ అక్కడ అందరి దగ్గర తిరగాడితే మీకు గెజెట్ అయింది వస్తుంది మీకు ఎందుకు పోతుంది 50 గ్రామాలు తీస్తారు అంతే తప్ప వేరే చెప్పినారు. కానీ మాకు ఇట్లా అవుతుంది మేము అనుకోదు. ఎట్లా ఇట్లా అయిన దానికి కారణం ఎవరని మాకు తెలిసిపోయింది. అక్కడ ఆదోళనలో ఉన్న నాయకులే అందరూ మమ్మల్ని ఇది చేశారని మేము ఆల్రెడీ తెలిసిపోయింది. అందుకే ఇంకా మిగతా ఇంట్లో కూడా ఆడవాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ నాయకులే చేశారని చెప్పుకోవచ్చు. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాము. వాళ్ళు మమ్మల్ని ఏమన్నా శిక్షించి మేము రెడీగా ఉన్నాము. ఏకదాటిగా ఊరంతా ఒక్కరు కాదు అందరు లాక్కొని పోండి అక్కడ పెట్టండి కానీ అంతే తప్ప మేము తనొక్క ప్రసక్తి లేదు. ఈ ధర్నాన్ని కానీ ఈ మండలం సాధించే వరకు పోరాడతామని చెప్తూ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఏకదాటిగా నిలబడి కోరుకుంటూ ఈ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఈ బోర్డు ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట ప్లీజ్. నేను రాయలసీమ విద్యావంతుల వేదికలో సభ్యుడిని. మేము 48 మంది ఉండేది. ఈరోజు యాక్చువల్ రాష్ట్ర మహాసభలు ఉన్నాయి. ఈరోజు కర్నూలు పోవాలా నేను కానీ చెప్పినా లేదు సార్ ఇక్కడ నేను చెప్పిన వాళ్ళు కూడా దీన్ని అన్ని విధాలా ఆలోచించి మద్దతు ఇస్తామన్నారు. వాళ్ళు కూడా ఈ శిబిరానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పట్లే ముద్దు రాయలసీమ విద్యా వేదికలో ఉండేదే 48 మంది. అందులో నేను ఒక్కడిని. ఈరోజు రాష్ట్ర మహాసభలు ఉదయం 10 నుంచి 5 దాకా జరిగినాయి. దాంట్లో ఈ సబ్జెక్ట్ కూడా పెట్టిన వాళ్ళకి ఈ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఖచ్చితంగా దీన్ని మేము పై తీసుకుపోతున్నారు. వాళ్ళంటే ఒక ప్రెస్ మీట్ పెట్టినారు కదా మొన్న వాళ్ళే ఆ సార్ వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా త్వరలో మన శిబిరాన్ని దర్శిస్తారని చెప్తున్నారు. ఖబర్దార్ అవినీతి దొరలారా ఖబర్దార్ మా ఊరి హక్కును కల రాస్తే సహించమోయ్ సార్. మండలం మా లక్ష్యం పోరాటం మా మార్గం హరివాణం గడ్డపై మొదలైంది యువ గర్జనం. చేత పట్టి దేశాన్ని మార్చాలన్నా కానీ కనీసం మా ఊరి